హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా విజిట్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జాలీ ఓ జిమ్ఖానా మూవీ ఓటీటీలో చూసేసా. ఈ వీడియోలో మూవీ రివ్యూ చూసేద్దాం. ఈ మూవీని తమిళ నుండి తెలుగులోకి డబ్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ నవంబర్లో తమిళ్లో రిలీజ్ అయింది, బట్ తెలుగులోకి రీసెంట్గానే డబ్ చేశారు. ప్రభుదేవ, మడోనా సెబాస్టియన్, అభిరామి, యోగి బాబు, పూజితా పొన్నాడ యాక్ట్ చేసిన మూవీ ఇది. మూవీ ప్లాట్ వచ్చేసి తెన్కాశీలో ఓ హోటల్ రన్ చేసే తంగస్వామి ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఒక పొలిటీషియన్తో జరిగిన గొడవ వల్ల తంగస్వామి హాస్పిటలైజ్ అవుతాడు. తన ఆపరేషన్ కోసం 25 lakhs అవుతుందని హాస్పిటల్లో చెప్తారు. అప్పుడే తంగస్వామికి మనవరాలైన భవానీ అకౌంట్లో 25 lakhs క్రెడిట్ అవుతాయి. వాళ్ళు అప్పడిగిన వాడు 25 lakhs ఇచ్చాడు అనుకుని అవి యూజ్ చేసి ఆపరేషన్ చేపిస్తారు. కానీ ఆ మనీ వీళ్ళు గొడవపడ్డ ఎమ్మెల్యే మనుషులు వేరే వాడికి వేయబోయి వీళ్ళ అకౌంట్లో వేశారని, ఆ అమౌంట్ని తిరిగి ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. ఇలాంటి టైంలో భవానీ తన ఫ్యామిలీ అందరూ కలిసి ఒక లాయర్ని మీట్ అవ్వడానికి వెళ్తారు. అయితే అక్కడికి వెళ్ళాక ఆ లాయర్ చనిపోయి కనిపిస్తాడు. ప్రాణం లేని ఆ డెడ్ బాడీతో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నారు, అసలు ఆ లాయర్ ఎలా చనిపోయాడు అనేది ఈ మూవీలో చూడాలి. ఇప్పుడు మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్ వచ్చేసి కామెడీ. అక్కడక్కడ డెడ్ బాడీతో వర్కౌట్ అయిన కామెడీ బాగుంటుంది. ఫీమేల్ యాక్టర్స్ అయిన అభిరామి, మడోనా సెబాస్టియన్ అండ్ పూజితా పొన్నాడ యాక్టింగ్ బాగుంటుంది. మిగతా యాక్టర్స్ అక్కడక్కడ కనిపిస్తుంటారు కానీ వాళ్ళని కంప్లీట్గా యూజ్ చేసుకోలేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఇక నెగిటివ్స్ వచ్చేసి వీక్ స్టోరీ. కొత్తగా తీద్దాం అనుకున్నారు, బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ప్రభుదేవ గారు చేసిన రోల్ ఆయన కాకుండా ఎవరైనా చేసి ఉండొచ్చు. అంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఏం కాదు అది. కొన్ని చోట్ల కామెడీ అసలు వర్కౌట్ అవ్వలేదు, క్రింజ్లా అనిపిస్తుంటుంది. కొన్ని సీన్స్ బాగా డ్రాగ్ చేసిన ఫీలింగ్ వస్తుంటుంది. లాజిక్స్ అస్సలు ఉండవు. చాలా సినిమాలే బట్టి తీసుకున్నారు మూవీ టీమ్ ఈ మూవీలో. ఇదంతా కాదు, మూవీ చూడొచ్చా లేదా అంటే లాజిక్స్ పక్కన పెట్టేసి నవ్వుకోవడానికి అయితే ఫ్యామిలీతో కలిసి చూసేయండి. ఒక టైంపాస్ మూవీ. లేదు లాజిక్స్ కావాలి, లాజిక్స్తోనే మూవీ చూస్తామంటే మాత్రం స్కిప్ చేయండి. ఈ మూవీ వచ్చేసి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.